పవన్ గారితో వర్కింగ్ ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది మీకు? ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ అండి. యాక్చువల్గా గొప్ప నాయకుడు ఆయన, గ్రేట్ ఆర్టిస్ట్ బేసిక్గా. ఆయన అంటే నాకు మనిషిగా చాలా ఇష్టం. ఆర్టిస్ట్గా కాదు, గౌరవం ఆయనతోటి చేయటం. కానీ కొన్ని కథలు ముగించలేము. సో నాకు ఆ సినిమాకు దొరికిన అదృష్టం ఆయనతో, ఆయన డైరెక్ట్ చేయటము, ఏం రత్నం గారి నిర్మాతగా సినిమా చేయటము. కానీ కొన్ని షెడ్యూలింగ్ కారణాల వల్ల అది చివరిదాకా వెళ్ళలేకపోయాము. అందుకని కొంచెం నా ప్రయాణం కొంచెం మధ్యలోనే ముగిసింది. బట్ బట్ యాజ్ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇప్పటికి ఎలా ఉంటుంది సార్ మీరు పవన్ గారితో కలిసి? ఇప్పుడు అంటే కలిసి ఆయన బిజీలో ఆయన స్టేజ్ మీద కూడా 2-3 సార్లు చాలా సార్లు ప్రతిసారి పేరు తీస్తారు. ఆయన ఉంటుంది బేసికల్గా. ఇప్పుడు ఏమైనా ఉంటే మనం వేణు గారితో చెప్తా ఉంటాము. వచ్చి ఘాటి ట్రైలర్ వచ్చిన తర్వాత వేణు గారు కలిస్తే చెప్పాను, సార్ ఒకసారి సార్ చూపించండి బేసికల్గా అది, బికాస్ హీ విల్ అప్రిషియేట్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ ఆయన ఎక్కడ ఏది చిన్న బాగుందన్నా ఫస్ట్ పర్సన్ హీ విల్ టెల్ అండి. నేను సెట్లో కూడా చూస్తుండేవాళ్ళని, ఎవరన్నా బాగుందంటే అరే భలే ఉంది అంటారండి ఆయన. అండ్ సో I have a lot respect and immense respect on him. And now ఆయన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది, అండ్ హీస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ అండ్ డెలివరింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద పీపుల్ అండి. సూపర్ అండి. ఘాటీ సినిమా విషయానికి వచ్చేసరికి సార్, ఘాటీలో మీరు డిస్కస్ చేసే పాయింట్ పెద్ద స్కేల్ ఉన్న పాయింట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచాన్ని పట్టుబిడిస్తున్న సమస్య అని చెప్పేసి, దీనికి సంబంధించి ఇలాంటి సొల్యూషన్ చెప్తున్నాము, లేకపోతే ఇలాంటిది డిస్కస్ చేస్తున్నాము సెన్సిటివ్ పాయింట్స్ అని చెప్పేసి గవర్నమెంట్ల దగ్గర వెళ్ళి వాళ్ళ అప్రిషియేషన్స్ కానీ, లేకపోతే షూట్ చేసింది మనం ఎక్కడ అని చెప్పేసి సబ్సిడీలు కానీ, ఇట్లాంటివి ఏమన్నా మీరు? లేదండి, ఇది ప్లానింగ్, ఇది కమర్షియల్గా తీసిన ఒక కథ. కమర్షియల్ అందులో ఒక అంతర్లీనంగా ఈ కథ ఉంది. కానీ కథ అయిన తర్వాత ఒక సందేశం అంటూ నేను అన్నండి, బట్ ఒక ప్రశ్న, ఒక ప్రశ్న. ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ గుండెలో చిన్న భూకంపం వచ్చిందంటే అరే ఇదేంటి అనుకున్నారంటే ఒకటి. రెండవది ఒక ప్రశ్న ఉద్భవించింది అనుకోండి మైండ్ లో, అది ఒక సక్సెస్ అన్నమాట. థింకింగ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. అది ఒక పరంగా అయితే, ఇది గంజాయి మహమ్మారి పరంగా అదైతే గనక, రెండవది ఒక మనిషిగా నేను విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అన్నాను. ప్రతి ఒక్కరు మనిషిగా మీరు అన్నారు కదా, వి ఫెయిల్ సమ్ టైమ్స్, వి ఫాల్ సమ్ టైమ్స్, బట్ గ్యాదర్ అవర్ సెల్వ్స్ అండ్ మనం మనల్ని కూడగట్టుకొని బలంగా లేచి నిలబడి వి సెలబ్రేట్ అవర్ సెల్వ్స్. మనం కలిసి వెళ్ళగలిగామంటే అది చాలా అందమైన ఆర్క్ అండి యాక్చువల్గా. అలాంటి ఆర్క్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత క్లియర్గా కనపడిద్దాం. తనని తాను కూడగట్టుకుంది. ఒక ఆలోచన రావటానికి, మనిషి మారటానికి ఎంతసేపు కావాలి చెప్పండి? ఒక్క నిమిషం చాలా మొత్తం జీవితాలు మారటానికి, మనిషి మారటానికి అన్నమాట. అలాంటివి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించామండి. సూపర్ సూపర్ సార్. మీ సినిమా జర్నీలో ప్రతి సినిమాలో, లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలలో ఎక్కువ పాటలు కొండపొలం కానీ, ఇక ముందు చెప్పుకుంటే కూడా అన్నీ కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ వెళ్ళిపోతున్నారు, న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ సినిమా కూడా న్యాచురల్ లొకేషన్స్లో తీశారు. సీజీకి ఏమైనా మళ్ళీ అంటే కొన్ని ఎన్హాన్స్మెంట్స్ అక్కడక్కడ ఉంటుంది, చిన్న మేకప్ లాగా అండి. బట్ మూవీ అంతా కూడా రియల్ లొకేషన్స్ లో, అంటే అంత అందం మనం సీజీలో క్రియేట్ చేసేంత కాదండి. డియోమాలి కానీ, పుట్సిల్ వ్యాలీ కానీ ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అండి. భారతదేశం బాల్డా కేవ్స్ దగ్గర షూట్ చేసాం, మంచికండ్లో షూట్ చేసామండి. అసలు భారతదేశంలో ఉన్నాం అన్నట్టు ఉంటుందండి యాక్చువల్గా అది. సో పక్కనే మళ్ళీ మన ప్రదేశాలని చూడలేదు. ఆంధ్ర నుంచి ఒక 30-40 కిలోమీటర్లు అంతే అండి యాక్చువల్గా. అండ్ అంత బోర్డర్, ఈ బ్రిడ్జ్ మీద ఒక అడుగు ఇట్టేసామంటే ఆంధ్రప్రదేశ్, ఒక అడుగు ఇట్టేసామంటే ఒడిస్సా అన్నమాట. యూ కెన్ రియల్లీ జంప్ ఆన్ ఇట్. సూపర్ సూపర్ సార్. మీకు ఈ లైఫ్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ సహజం. బట్ అవి మన తలుపు తట్టినప్పుడు మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? ఎలా తీసుకుంటారు? అంటే ఆ రోజు ఓవర్కమ్ ఎలా చేస్తారు? ఆ రోజు వరకు బాధ ఉండొచ్చేమోనండి బేసికల్గా, బట్ నాకు అంతకు మించి ముందుకు వెళ్ళదండి. సో అంటే కొన్ని పుస్తకాలు చదివాము, ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది, బట్ ఆ స్థితప్రజ్ఞత అనేది చాలా పెద్దది. బట్ అందులో ఒక శాతం ఏదో అప్పిద్ది. నాకు నేను సమాధానం పరుచుకోగలనండి యాక్చువల్గా. చాలాసార్లు నేను సమాధానం పరుచుకుంటాను. లేని నాడు నాకు ఐఎమ్ బ్లెస్డ్ విత్ మై సపోర్ట్ సిస్టమ్ అండి. నా స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, నా భార్య ప్రీతి గారు కావచ్చు, వీళ్ళు దే ఆర్ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. రాజు గారి దగ్గర నుంచి నా బయట స్నేహితులు ఉన్నారండి. సో గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. దెన్ వీఆర్ ఐఎమ్ ఏబుల్ టు గో త్రూ మై జర్నీ అండి. మీ సినిమాలు కాకుండా ఈ మధ్య కాలంలో బాగా హంట్ చేసిన సినిమాలు ఏది సార్ మీకు?
ఈ ప్రశ్న అబ్జర్వ్ చేస్తుంటారు కదా ఆ ఎక్కువ. సినిమా చూసి అనేక ఉన్నాయండి. అవునా? బేసికల్గా హంట్ మ్మ్. చేసిందంటే ఇమీడియట్గా చెప్పలేను. కొన్ని సినిమాలు నిజంగా చాలా మంచి సినిమాలు ఉన్నాయండి, ఓకే బట్ బేసిక్ ఇమీడియట్గా చెప్పలేకపోతున్నాను. ఓకే ఓకే సూపర్ సూపర్ సార్. మా ఈ సినిమా మన కొన్ని గంటల్లో బయటకు వస్తుంది. ఫైనల్గా ఆడియన్స్కి చెప్పాలంటే కృషి గారు ఏం చెప్తారు? ఈ ఘాటీ సినిమాలో స్వీటీ గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుందండి. విక్రమ్ ప్రభు గారిది, చైతన్యరావు గారిది, యూ హ్యావ్ టు సీ. ఎస్ ఎస్ నేను అడుగుదాం అనుకున్నా. చైతన్యరావు అని కొత్త కొత్త అంటే ఆయన కొన్ని రిజిస్టర్ అయిన క్యారెక్టర్ 20 చూసాను. చేశారు బట్ అతన్ని దీంట్లో నెగిటివ్ షేడ్ లో చూపించాలి అని స్పీక్ ఉందండి. నేను కాస్టింగ్ లో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆయన చూసినప్పుడు చిన్నగా ఇన్నిలో స్పీక్ ఉంది అనుకున్నానండి. ఈ క్యారెక్టర్ రాసినప్పుడు ఆయన పిలవటం జరిగింది, ఆయన కట్ చేయటం జరిగింది. ఆయన కూడా అంతే నేనా అన్నాడండి. అంటే అందులో నాకు వినిపించింది అనమాట, నేనే కదా అన్నట్టు వినిపించింది. దెన్ ఆయన లుక్ టెస్ట్ అవన్నీ చేసాము. అండ్ ఫస్ట్ డేలో ఐ నో దట్ అండ్ మీ సినిమాలో చూస్తారండి వాట్ ఏ అమేజింగ్ పర్ఫార్మర్ హీస్. మహేష్ బాబు చూసాము, ఇప్పుడు ఇందులో చూడబోతున్నారు అనమాట. అండ్ ఇట్స్ ఎ టాలెంట్ టు లుక్ అవుట్ ఫర్. మన తెలుగు ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఇండస్ట్రీ చాలా గర్వంగా చెప్పుకునే టాలెంట్గా ఆయన ఎదుగుతారండి. ఓకే సూపర్ సూపర్ సార్. హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఫైనల్గా మీరు అడుగుతున్న ప్రశ్నకి అది ఒక స్వీటీ గారి కోసం రండి, స్పెక్టకిల్ చూడండి. ఈ సినిమాకు సోల్ ఉంది, దాని గుండె నిండా నింపుకొని మీరు బయటకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ తర్వాత మళ్ళీ కూర్చొని మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.